ఇప్పుడు 20 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా పూర్తి కాలేదంటే ఎంత అన్యాయమో, ఎంత అవినీతి జరిగిందో, ఎంత డబ్బులు వ్యయం పెరిగిందో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అందులో భాగంగా అవి ఆనాడు 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు అయింది, 1000 కోట్లు 1,00,000 కోట్లుగా అయింది. కానీ భూమి అదే సేమ్ భూమి. కాకపోతే సాగు పెంచుతున్నట్టు చూపెడతారు స్థిరీకరణ పేరుతో. స్థిరీకరణ లేదు, ఏమీ లేదు, మొత్తం అదే భూమి, కానీ డబ్బులు మాత్రం వేస్తారు. ఉదాహరణకి మీకు చెప్తున్నాను, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం మా జిల్లాలో ఆనాడు 1600 పేరుతో 3,200 కోట్లు, 4 లక్షల ఎకరాలు. ఈనాడు అది 18,000 కోట్లకు అయింది. ఆనాడు 3,200 కోట్లు, ఇవాళ 18,000 కోట్లు అవుతుంది. ఇంకా 10,000 కోట్లు అవసరం కావాలని చెప్తున్నారు అధ్యక్ష. ఇది సీతారాం ప్రాజెక్ట్, పేరు మారింది. అలాగే ప్రాణహిత ఇప్పుడు పేరు మారింది, కాళేశ్వరం అయింది. ఆనాడు 38,500 కోట్లు దానికి అంచనా వ్యయం అధ్యక్ష, ఏది రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో. అది అప్పుడు దాని సాగు విస్తీర్ణ అంచనా 16,40,000. ఇప్పుడు ఎంత అయిందంటే కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు, 18 లక్షల కోట్లు వ్యవసాయం. ఎంత అదే భూమి, కాకపోతే దాని నైసర్గిక స్వరూపం మారింది, ఆయకట్టు మారింది, కానీ సంఖ్య అదే, కానీ 1,00,000 కోట్లు అయింది. ఈ 1,00,000 ఇలా ఇంకా 2014 ముందు 54,234 కోట్లు వ్యయం అయ్యి ఉంటే మొత్తానికి 14 వ్యయం అయ్యి 51,79,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించారు అధ్యక్ష 2014 వరకు. 2014-24 మధ్యకాలంలో 1,81,000 కోట్ల 68 కోట్ల ఖర్చు పెట్టారు అధ్యక్ష 10 ఏళ్లలో. ఎంత నీరు అందించారంటే 15,81,000 ఎకరాలకు మాత్రమే నీరు అందటం జరిగింది అధ్యక్ష. ఇది ఈ నీటి ప్రాజెక్టులు ఎంత దుర్వినియోగం అవుతున్నాయో, ఎన్ని కుంభకోణాలకు పాల్పడుతున్నాయో దీనికి నిదర్శనం. అందులో అతిపెద్ద కుంభకోణం, ఇందాక ధరణి ఎలా పెద్ద కుంభకోణం అని చెప్పాను, అతిపెద్ద కుంభకోణం ఏదన్నా ఉందంటే కాళేశ్వరం అధ్యక్ష. ఈ కాళేశ్వరం సంబంధించి మనం పునరాలోచన చేయవలసిన పరిస్థితి వస్తుందనేది నా అభిప్రాయం. అది ఇవాళ అటు ఇటు ఎవరు కూడా ముఖ్యం లేరు, అయినా కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ కాళేశ్వరం అనేది వాస్తవంగా ఆ రోజు తుమ్మిడెట్టి వద్ద వైన్గంగా, వరద, పెనగంగా ఆ మూడిటి సంఘం తర్వాత నీటి లభ్యత లేదనే ఒక సాకు, బోటకపు సాకు చూపెట్టి రీఇంజనీరింగ్, రీడిజైన్ పేరుతో మేడిగడ్డ అదే కాళేశ్వరంగా మార్చడం జరిగింది అధ్యక్ష. అవి ఎత్తు అక్కడ కారణం ఏం చెప్పారు, ప్రాణహిత దగ్గర అంటే తుమ్మిడేటి దగ్గర ఎత్తు పెంచడానికి వాళ్ళు అంగీకరించలేదు మహారాష్ట్ర అని చెప్పారు. ఎత్తు పెంచడానికి అంగీకరించకపోయినా 148 అడుగులైనా సరే నిరంతరం 3 TMCలు నీళ్లు వస్తానే ఉంటాయని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. అది 75% డిపెండబిలిటీ. అందులో భాగంగా ఇప్పుడు ఆదిలాబాద్ ఎట్లయినా నిర్మించాలి అక్కడ, అందువలన అక్కడ అది నిర్మించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాళేశ్వరం ఉండాలా లేదా అనేది నేను కొద్దిగా చెప్పిన తర్వాత అందరూ ప్రభుత్వం నిర్ణయం ఎలా చేస్తుందో తెలియదు. తర్వాత జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ చేశారు అధ్యక్ష. అది 3 బ్యారేజీల వరకే ఆ విచారణ పరిధిలో చేర్చారు, మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ళ. అది 3 బ్యారేజీలు కాదు, పెద్ద కుంభకోణాలు చాలా జరిగినాయి. మెగా కుంభకోణం జరిగింది లిఫ్ట్ నిర్మాణంలో, మెగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కుంభకోణాలు జరిగినాయి, మెగా స్థాయిలో ముడుపులు జరిపాయి. ఇవన్నీ చేర్చకుండా కేవలం ఆ 3 బ్యారేజీల వలన చేయటం వలన అవినీతి బయటకు రాదు అనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక చాలామంది మధ్య చర్చ మొదలుపెట్టారు, కాళేశ్వరం ఉండాలా వద్దా. కాళేశ్వరం వద్దు అంటే అందరి గుండెల్లో రాయబడినట్లు అవుతుంది. అమ్మో, అంత పెద్ద 1,00,000 కోట్లు కలిగిన కాళేశ్వరాన్ని ఎలా రద్దు చేస్తారని చెప్పి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాళేశ్వరం వద్దు అంటే కేవలం 3 బరాజుల రద్దు మాత్రమే. 3 బరాజుల రద్దు మాత్రమే. ఎందుకనంటే ఆ 3 బరాజులకి ఎంత కాస్ట్ అయిందంటే 18 నుంచి 20,000 కోట్లు. ఇప్పుడు మేడిగడ్డ నుంచి అయినా అంటే కాళేశ్వరం నుంచి అయినా ప్రాణహిత ఇప్పుడు కట్టాలనుకుని ప్రాణహిత నుంచి అయినా